హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పాపయ్య మా జీవనజ్యోతి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. సునంద మరియు వాళ్ళ భర్త అయితే మేడపైన మాట్లాడుకుంటూ ఉంటారు బాల్కనీలో. వెంటనే సునందకి ఇలా అంటూ ఉంటాడు వాళ్ళ భర్త. ఆదిత్య అయితే మన బలవంతం మీద మన ఫోర్స్‌తో జీవనతో పెళ్ళికి ఒప్పుకున్నాడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా జీవన బదులు ఆ ప్లేస్‌లో ఆనంది వచ్చింది. మన బ్లాక్‌మెయిల్‌కి లొంగి ఆదిత్య అయితే జీవన కాకుండా ఆనంది అయిన ఆనంది మెడలో తాళి కట్టాడు అని చెప్తూ ఉంటాడు. ఆనంది అయితే కాఫీ ఇవ్వడానికి వాళ్ళ అత్తయ్య, మామయ్య దగ్గరికి వస్తూ ఉంటుంది వంట రూమ్‌లో నుంచి. వెంటనే సునంద వాళ్ళ భర్త అయితే ఇలా అంటూ ఉంటాడు సునందతో. ఆదిత్య ఇప్పటికీ కూడా అలేఖ్యని మర్చిపోలేదు. ఆదిత్య మనసులో అలేఖ్యనే ఉంది. కానీ ఈ నిజం బయటకొస్తే ఏం జరుగుతుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు అని అయితే సునందతో అంటూ ఉంటాడు. వెంటనే సునంద ఆ పరిస్థితి వస్తే ఆదిత్యని ఆపేది మాత్రం ఒక్క వ్యక్తి మాత్రమే. ఆదిత్యాన్ని కంట్రోల్ చేసేది ఒక వ్యక్తి మాత్రమే అని అయితే అంటూ ఉంటుంది సునంద. సునంద మాటలకి అయితే అతను చాలా షాక్ అవుతూ ఉంటాడు. ఎవరది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆనంది అయితే కాఫీ కప్పు తీసుకొని మేడ పైనకి వస్తూ ఉంటుంది బాల్కనీ సైడ్ వాళ్ళ మామయ్య, అత్తయ్యకి కాఫీ ఇవ్వడానికి. మరి వాళ్ళు మాట్లాడుకుంటున్న అలక్య గురించి ఆనంది వింటుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.